అందరికీ నమస్కారం. ఆత్మ బంధువులందరికీ, మిత్రులందరికీ కూడా నా ప్రణామాలు. ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు భూమి మీదకి 40 సంవత్సరాల క్రితం పిరమిడ్ అనేది వచ్చి, పిరమిడ్ యొక్క శక్తిని, అంటే ఎప్పటి నుంచో ఉంది, అజ్ఞాతంగా చాలా పిరమిడ్స్ ఉన్నాయి, కానీ గీజా పిరమిడ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అది కూడా మమ్మల్ని అందులో నిలువ ఉంచి ఎప్పటికైనా పోయిన ప్రాణానికి జీవం పోయొచ్చు అనే టెక్నాలజీ కనిపెడితే వాళ్ళ యొక్క రాజకుటుంబీకుల్ని మళ్ళీ జీవులుగా చేయొచ్చు అనే ఒక థాట్ తోటి పెట్టారు అని తెలుస్తుంది. కానీ మర్మమైన విషయాలు చాలా ఉన్నాయి అక్కడ. అవి ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తెలుసుకోవడం జరగలేదు. అదే క్రమంలో మనకి ఇక్కడ భూమి మీద మల్టీ డైమెన్షనల్ పిరమిడ్స్ అనేవి ఒక 5 సంవత్సరాల నుంచి రావడం జరిగింది. వాటి యొక్క విశిష్టత ఇంకా అద్భుతం. పిరమిడ్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవడం అనేది ఒక నూతనమైన ఆవిష్కరణ అయితే, అందులో మరో అద్భుతమైన ఆవిష్కరణ మల్టీ డైమెన్షనల్ పిరమిడ్స్. చూడండి, మన పెద్దలు చెప్తూ ఉంటారు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. ఎందుకు అంటే మనము మన తల్లిదండ్రుల యొక్క ఏమంటారు దాన్ని, మన తల్లిదండ్రుల యొక్క ఇది తీసుకోగలుగుతాం, కానీ భూమాత యొక్క రుణాన్ని తీర్చుకోలేము. తల్లిదండ్రుల రుణం కొంతవరకు తీర్చుకోవచ్చు, కానీ భూమాత యొక్క రుణం తీర్చుకోవడం అనేది అసాధ్యం. అలాంటి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మనకి పెదగాడిలో, అంటే విశాఖపట్నం జిల్లాలో పెదగాడి గ్రామంలో నిర్మాణంలో ఉంది. మల్టీ డైమెన్షనల్ దాని పేరు పెట్టడం జరిగింది, పత్రిజస్ సమృద్ధి మల్టీ డైమెన్షనల్ పిరమిడ్. దీని ద్వారా భూమిని, వాయుమండలాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది. అవి ఎందుకు అశుద్ధంగా ఎందుకు ఉన్నాయంటే మన మానవుల యొక్క దుశ్చేష్టల అజ్ఞానం వల్ల. కాబట్టి పంచభూతాలని కాలుష్యరహితం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది అనేక నక్షత్ర లోకాల వాసులు, అది 72 డైమెన్షన్స్తో కనెక్ట్ అయి ఉంది. పరమగురు మండలి యొక్క శక్తిపీఠంగా తయారు చేసుకున్నారు. భూమి మీదకి ఇప్పుడు భూమి 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ జర్నీలో ఉంది. సో ఇందుకు కాలుష్యాలను నివారణ చేయడం అనివార్యం అన్నమాట. సో ఇలాంటి ఒక కార్యక్రమం అక్కడ నిర్వహించబడుతుంది. ఆ పిరమిడ్, మల్టీ డైమెన్షనల్ పిరమిడ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ కూడా సహాయాన్ని అందించి దాని నిర్మాణం పూర్తి చేసుకొని దాని యొక్క శక్తిని మనం వినియోగించుకోవాలి. ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.